నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ కళ్యాణ మండపంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ హరినారాయణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల వద్ద నుంచి సమస్యలు అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలు ఉదయగిరి ప్రాంత ప్రజలు అర్జీలను సమర్పించగా వారికి కలెక్టర్ అనుకూలంగా సమాధానమిచ్చారు. ఉదయగిరిని నూతన జిల్లాగా గుర్తించాలంటూ జిల్లా సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కె వేణుగోపాల్ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా పరిషత్తు కోఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్ విన్నవించారు. మండలంలోని 17 పంచాయతీల నుంచి తమ సమస్యల కోసం వచ్చిన వారితో నేరుగా జిల్లా కలెక్టర్ మాట్లాడి సమస్యను తెలుసుకొని పరిష్కరిస్తానంటూ ప్రత్యేక హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్, జిల్లా సర్వే అధికారి హనుమాన్ ప్రసాద్, జిల్లా హౌసింగ్ అధికారి పిడి వెంకట్రావు నాగరాజు, జిల్లా మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. యాక్ట్లో సుమారుగా 130 వరకు ఈ అర్జీలు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా అర్జీలు ఎక్కువగా ఏంటంటే హౌస్ సైకిల్ పట్టాలు, తర్వాత అసైన్మెంట్ పట్టాలు. మూడోది ఏంటంటే ఈ సీతారామ వృత్తులు ఏదైతే అనేక ఒకటి, తర్వాత ఇక్కడ ఏదైతే ఇటీవల కాలంలో రోడ్డు నిర్మాణం ఏదైతే జరిగిందో అక్కడ హౌసెస్ పోయిన వాళ్ళు, ఎవరికి కాంపౌండ్ వాల్స్ పోయిన వాళ్ళు, అలాగే మా పొలాలు పోయిన వాళ్ళు కాంపన్సేషన్ మొత్తం వచ్చిందని చెప్పేసి అటువంటి అర్జీలు మాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దానికి సంబంధించి ఇమీడియట్గా సచివాలయ సిబ్బందిని పిలిపించి సో వాళ్ళని అక్కడ ఇక్కడ ఎవరికైతే అవుట్ సైడ్ పట్ల కావాలని వాళ్ళ సచివాలయం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా 90 days కింద సో వాళ్ళని అప్లై చేయాలి. ఏఆర్సీ ప్రపోజల్స్కి సంబంధించి విఆర్ఓస్ అరంగల్లో తర్వాత విలేజ్ అఫీసర్ రాస్తారు అన్యస్ తాలూకా ప్రభావం చెప్పడం జరిగింది. సో మిగతా ఏంటంటే తహసీల్దార్ అండ్ ఆర్డీఓ గారికి, సో అలాగే కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఆర్ఎంపీకి సంబంధించి, అలాగే పెన్షన్స్కి సంబంధించి ఒక 4 వరకు ఉన్నాయి. అలాగే సివిల్ సప్లైస్కి సంబంధించి రైస్ కార్డ్స్ కావాలని వాళ్ళు మొత్తం వాళ్ళకి అడాప్ట్ చేసి చాలా వరకు కూడా రిప్లేస్ చేయడానికి ఏమేమైతే పద్ధతులు ఫాలో అవ్వాలి అవన్నీ ఫాలో అవ్వడం జరిగింది. కొన్ని సచివాలయంలో కూడా ఈరోజు వచ్చిన 130 అర్జీలు కూడా మెజారిటీ అర్జీలు ఏంటంటే ల్యాండ్కి సంబంధించి చరిత్రలో ఎన్నికల నినాదంగా మిగిలిపోయినటువంటి బండగానపల్లి టు ఉదయగిరి ఘాట్ రోడ్డుని ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉండబడినటువంటి కలెక్టర్లు గారు, అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజెంట్ ఇన్ఛార్జిగా వచ్చినట్టు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వెంటనే ఆ ఘాట్ రోడ్ 3 కిలోమీటర్లను పూర్తి చేసి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి 16 గ్రామాల ప్రజలు, 10,000 మంది ప్రజానీకానికి రవాణా సౌకర్యం అందించాలనేటువంటిది సిపిఎం ఎంపీటీసీ సభ్యురాలుగా కాకు విజయ్ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి జగనన్నకు చెప్పుకుందాం కార్యక్రమంలో కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అదే పరిస్థితులలో నెల్లూరుకి 100 కిలోమీటర్ల దూరం ఉంది. మరి నెల్లూరుకి 2 గంటలకి ప్రయాణం జరుగుతూ ఉంటే ఉదయగిరి టు నందవరం పోయేటువంటి ఈ పరిస్థితులలో 2 గంటల ప్రయాణం నడుస్తూ ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా నందవరం టు ఉదయగిరి రోడ్డుని పూర్తి చేయలేనటువంటి పరిస్థితులలో ఈరోజు పూర్తిగా పాలకులు ఉన్నారు. కాబట్టి ఆ రోడ్డు మీదనే మినిస్టర్లు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు, పాలకులు కూడా నడుస్తున్నారు. కాబట్టి నందవరం టు ఉదయగిరి రోడ్డును కూడా పూర్తి చేయాలి. అట్లా విధంగా జగనన్న సురక్షిత, జగనన్న విద్యా దీవెనలు, జగనన్న కాలనీలు అనేటువంటి చెప్పే సందర్భంలో ఈరోజు బండగానపల్లి పంచాయతీలో దాదాపు 36 కుటుంబాలు ఎస్టీలు వారు ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఆర్ఎంబీ రోడ్ల మీద గుడిసెలు వేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకి వాళ్ళకి ఎలాంటి కాలనీలు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లా కలెక్టర్ గారు గతంలో వాళ్లకు స్థలాన్ని కూడా అలాట్మెంట్ చేశారు. ఇక్కడ ఉండబడినటువంటి స్థానిక తహసీల్దారులు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఈ స్థానిక ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి దృష్టికి కూడా ఆ కాలనీలు గట్టిళ్లు నిర్మించి ఎస్టీలైనటువంటి యానాదులకి శాశ్వత గృహాలు ఏర్పాటు చేయమని చెప్పి సిపిఎం ఎంపీటీసీ సభ్యురాలుగా, అట్లాగే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో తెలియపరిచాం. ఇప్పుడు కూడా ఈ జిల్లా కలెక్టర్ గారికి ఇప్పటికైనా వెంటనే మీరు కేటాయించినటువంటి స్థలంలో
ఎస్టీలకి కాలనీలు ఏర్పాటు చేసి వాళ్ళకు శాశ్వత గృహ నిర్మాణాన్ని అందజేస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాంటి భూములు ఎక్కడున్నాయో కూడా తెలవలేదు. రీసర్వే నడుస్తుంది. మరి ఆ రీసర్వేలో కనీసం ఎస్టీల భూములనైనా బాగు శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.